థ్యాంక్ యూ సో మచ్ అండి. డే 1 అయితే మీ అందరూ మంచిగా వ్యూస్ అయితే వచ్చేసాయి. సో మనం అయితే డే 2లోకి వచ్చేసాము. డే 2లో ఏంటంటే మనం డే 1లో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు డే 2లోకి వచ్చేసరికి శ్రీశైలంలో ఉన్న మనము స్వామివారిని అభిషేకం అయితే చేయించుకుంటున్నాము. మార్నింగ్ 6 కల్లా అయితే అభిషేకం స్టార్ట్ అయింది అని చెప్పారు. మనం మార్నింగ్ 4 కల్లా లెగిసి రెడీ అయి మొత్తం అయిపోయి రూమ్ నుంచి అరౌండ్ 5:15 to 5:30 లోపే వచ్చేసేసి కాఫీ ఏదో ఒకటి తీసుకొని మనం అయితే అభిషేకం లైన్ లోకి వెళ్ళిపోదామని చెప్పి అయితే వచ్చేసాము. ఈ అభిషేకానికి వచ్చేసరికి 1000 రూపీస్ అయితే కపుల్ కి ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఏంటంటే అభిషేకంతో పాటు ఈ అభిషేకం చేయించుకున్న వాళ్ళని మనం తీసుకెళ్లి స్వామివారికి మనం తీసుకెళ్లిన వాటర్ తో అభిషేకం చేయిస్తారు. సో అప్పుడు మనకి స్పర్శ దర్శనం ఉండిద్ది. అభిషేకం కాకపోతే నార్మల్ స్పర్శ దర్శనం కూడా ఉంది. 500 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఈ స్పర్శ దర్శనానికి అయితే మనకి టికెట్స్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మార్నింగ్ 6 కి అయితే అభిషేకానికి వెళ్తే అక్కడ అభిషేకం అన్ని చేసుకున్న తర్వాత 7:30 అయింది. అక్కడ నుంచి మనం దర్శనంకి వెళ్లి స్వామివారికి మనం అభిషేకం చేసిన వాటర్ మొత్తం వేసిన తర్వాత బయటకు వచ్చేసరికి అరౌండ్ 10:30 వరకు అయితే అయింది. ఇంకా అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసి రోప్ వే ఉంది కదా శ్రీశైలంలో పాతాళగంగ దగ్గరికి, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే క్రౌడ్ అయితే 3 to 4 కంపార్ట్మెంట్స్ వరకు అయితే ఫిల్ అయిపోయింది. అరౌండ్ ఇంకా 2 hours అయినా పట్టిద్ది అన్నారు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాము అని చెప్పి అయితే అక్కడ కొన్ని వీడియో క్లిప్స్ అవన్నీ తీసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని అయితే మేము నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వచ్చిన తర్వాత రూమ్ కి వచ్చేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని అయితే మనం అయితే నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాము. ఈ మధ్యలో అయితే కొంచెం సాంగ్స్ అవి వింటూ మళ్ళీ ప్రీవియస్లీ మనము దిగిన ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ అయితే ఈ ట్రిప్ ని స్టార్ట్ చేసేసాము. సో ఎండ అయితే అంతగా ఎక్కువ అయితే లేదు. సో ప్లెజెంట్ గా ఉంది. ఇప్పుడైతే మనకి రెయిన్స్ అయితే పడుతూ ఉన్నాయి. కానీ మేము వెళ్ళిన టైంలో అయితే రెయిన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం ఏంటంటే నల్లమల ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాము. మధ్యలో సిగ్నల్స్ లేవు, జీపీఎస్ లేవు, ఏవీ లేవు. అసలు ఎక్కడ ఎవరినైనా అడుగుదామంటే జనాలు కూడా కనిపించట్లేదు. అట్లా ఫారెస్ట్ లో నుంచి వెళ్తూ ఉంటే ఈ బ్యూటిఫుల్ కొన్ని క్లిప్స్ అయితే తీశాను. సో ఇవన్నీ అయితే మనం చూసుకుంటూ ఫారెస్ట్ లో నుంచి మనం అయితే నెక్స్ట్ వెళ్ళిపోతున్నాము. మహానందికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు శ్రీశైలం నుంచి మహానందికి మనకి గూగుల్ మ్యాప్స్ లో నియర్లీ 172 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. సో అట్లా వెళ్తున్నాము. సో స్ట్రైట్ రోడ్డే, జీపీఎస్ ట్రాకింగ్ కూడా లేదు ఎందుకంటే ఫారెస్ట్ కదా. సో అందుకని సో అక్కడ నుంచి అట్లా 172 కిలోమీటర్స్ లో మధ్యలో ఎక్కడ ఫుడ్ కూడా ఆకుండా కంటిన్యూగా ట్రావెల్ చేసుకుంటూ మహానంది అయితే వచ్చేసాము. మనకి మహానందిలో స్టార్టింగ్ లోనే వెహికల్స్ కి తగ్గట్టు ఛార్జ్ చేస్తున్నారు. 2 వీలర్ కి అయితే ఒక రేటు, 4 వీలర్ కి అయితే ఒకలాగా, మినీ వ్యాన్స్ అట్లా అయితే ఒకలాగా అని చెప్పి ఛార్జ్ చేస్తున్నారు మనకి ఎంట్రన్స్ లో నుంచి లోపలికి రావడానికి. సో అట్లా మనం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది. దాంట్లో ఒక పెద్ద నంది విగ్రహం ఉంది కదా. సో దాంట్లోకి ఎంటర్ అవడానికి per person 10 రూపీస్ వరకు తీసుకున్నారు. సో అక్కడికి వచ్చేసి కొన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ ఫొటోస్ అవన్నీ తీసుకొని అట్లా చుట్టూ ఏముంది పార్క్ లో అన్ని చూసుకుందాం అని చెప్పి వెళ్తే చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటాకైతే కొంచెం ఉంది. అండ్ దాంతో పాటు ఏంటంటే ఆ నంది చుట్టూ ఉన్న ఫొటోస్ వీడియోస్ అవన్నీ రికార్డ్ చేసేసుకొని మనం అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ అక్కడి నుంచి అయితే మనకి పెద్ద నంది పార్క్ దగ్గర నుంచి మనకి టెంపుల్ కి అయితే నియర్లీ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు. ఈ మహానంది పార్క్ పక్కనే మనకి అయితే హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా వాష్రూమ్స్ కానీ అట్లా ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ టీ, కాఫీ, డ్రింక్స్ అట్లాంటివి కూడా మనకి అయితే పక్కనే ఉన్న హోటల్లో అయితే అవైలబుల్ గా ఉంది. సో అక్కడ నుంచి మనకి ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు. ఇక్కడ మనము అయితే వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా మగవాళ్ళు పంచ ధరించే లోపల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఆడవాళ్ళు శారీ ఉండాలి. ఆర్ఎల్స్ మనం ఏదైనా డ్రెస్ గానీ లేదంటే చుడిదార్ ఉన్నవి అయితే వేసుకుంటేనే మనకి లోపలికి ఎలవ్ చేస్తున్నారు. ఈ మహానంది దాంట్లో ఏంటి అని అంటే మహానంది రూపంలో మహానందీశ్వరుడు శివుడు అయితే మనకి నంది రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మనము స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు ఏంటంటే కంపల్సరీ పంచలోనే వెళ్ళాలి. ఒకవేళ మీ దగ్గర పంచలు అలాంటివి అవైలబుల్ గా లేకపోతే మనకి టెంపుల్లోనే కొన్ని అలాట్ చేసి ఉంచారు. నియర్లీ ఒక 5 వరకు అయితే పంచలు ఉన్నాయి. సో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ పంచలు అవన్నీ మగవాళ్ళు కట్టుకొని వెళ్ళి మనం దర్శనం చేసుకొని రాగానే ఆ పంచలు అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే సరిపోతుంది. సో ఇట్లా అయితే మనము ఆ వాక్ లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మనం వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి నందీశ్వరుని స్పర్శ దర్శనం అయితే ఇక్కడ ఉంది. పర్ పర్సన్ కి అయితే 150 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. లేదు అని అంటే ఫ్రీ దర్శనం కూడా ఉంది.
ఈ 2 దర్శనాల్లో మనకి ఎక్కువ మంది అయితే స్పర్శ దర్శనానికి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి మహానందీశ్వర స్వామి శివుడు అయితే మనకి నందీశ్వర రూపంలో మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తూ ఉంటారు. లోపల అయ్యవారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ నందీశ్వరుడు దగ్గర నుంచి కొంచెం కొంచెం వాటర్ డ్రాప్స్ లాగా పడుతూ ఆ వాటర్ బయట ఉన్న కోనేరులోకి అయితే వస్తాయి. సో అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం స్పర్శ దర్శనం కూడా చేసుకొని అక్కడున్న వాటర్ ని మనము మన శిరస్సు మీద కూడా మనం వేసుకోవచ్చు. సో అందుకని చెప్పి అయితే 150 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా కోనేరు, లోపల ఉన్న స్వామివారి దగ్గర వచ్చే వాటర్ ఈ బయట ఉన్న కోనేరు లాగా అయితే వస్తాయి అని చెప్పి అయితే ఈ బయట ఉన్న భక్తులు చెప్తున్నారు. అండ్ లోపల ఉన్న పంతులు కూడా చెప్తున్నారు. అక్కడ చాలా మంది అయితే మహానందిలో ఆ కోనేరులో స్నానం అవన్నీ చేసి బయటకైతే వస్తారు. మనకి వెనకాల గోశాల కూడా ఉంది ఈ మహానందిలో. ఆ గోశాలలో మనకి గోవులకి ఫుడ్ అయితే పెట్టచ్చు. అక్కడ ఛార్జ్ చేస్తున్నారు 20 రూపీస్ వరకు అయితే తీసుకొని మనం అయితే ఫుడ్ పెట్టచ్చు. సో అట్లా మనకైతే టెంపుల్లోకి ఎక్కువ ఫోన్ తీసుకెళ్ళటానికి ఎలో లేదు కాబట్టి టెంపుల్లో కొంచెం అయితే నేను రికార్డ్ చేశాను. సో అక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాము. సో ఈ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఈ ట్రిప్ లో మొత్తం అయితే మేము మాక్సిమం ఎక్కువ శివయ్య టెంపుల్స్ కి విజిట్ చేసామండి. సో మార్నింగ్ ఏమో శ్రీశైలము, తర్వాత ఏమో అక్కడ నుంచి మహానంది, ఇప్పుడైతే మహానంది నుంచి యాగంటి అయితే వచ్చాము. సో చాలా అంటే నైట్ అయిపోయింది. టెంపుల్ ఏమో వచ్చేసరికి 7:15 వరకు అయితే ఓపెన్ ఉంటుందని చెప్తున్నారు కింద ఉన్న సాధువులు. మేమైతే వచ్చేసరికి అరౌండ్ 6:50 అయితే అయిపోయింది. పైకి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. జనాలు కూడా కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. మహానంది నుంచి యాగంటికి అరౌండ్ 65 కిలోమీటర్స్ లోపే ఉంది. కొంచెం ఏంటంటే మనకి హైవేస్ అయితే ఎక్కువ తగల ఈ రూట్ లో. మనం ఏదైనా కొన్ని విలేజెస్ లో నుంచి వచ్చినట్టు అనిపించింది. కొంచెం రోడ్డు కూడా మరీ అంత కన్వీనియంట్ గా లేదు. కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం వెళ్ళాలి కాబట్టి మనం జీపీఎస్ అవన్నీ చెక్ చేసుకుంటూ అయితే మనం యాగంటి వరకు అయితే వచ్చేసాము. ఈ యాగంటిలో 7:30 లోపు అయితే టెంపుల్ అరౌండ్ క్లోజ్ చేస్తారు అని చెప్పి కింద సాధువులు చెప్తున్నారు. మనకి గూగుల్లో అయితే అంత ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ ఇవ్వలేదు. టెంపుల్ ఈ టైంలో క్లోజ్ చేస్తారు అని చెప్పి మేము వెళ్ళిన రోజు చెక్ చేసినప్పుడు అయితే మేము ఇంకా కింద వాళ్ళు చెప్పారు కాబట్టి మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి అయితే మనకి టెంపుల్ వెనకమాల కొంతమంది దీపాలు అవి పెట్టుకుంటానికి ఉంది. అంటే వెనకమాలే మనకి ఇచ్చారు. అండ్ చుట్టుపక్కల కోనేరు కూడా ఉంది. సో ఆ కోనేరులో ఒక కొండలో నుంచి చూస్తున్నారు కదా వాటర్ అయితే వస్తున్నాయి. 4 sides 4 ways లో నుంచి అయితే మనకి కొండలో నుంచి ఆ కోనేరులోకి వాటర్ వస్తున్నాయి. ఇది ఒక కోనేరు ఉంది. ఈ కోనేరులో నుంచి బయట ఇంకొక కోనేరు ఉంది. ఈ వాటర్ అంతా ఆ కోనేరులోకి వెళ్తున్నాయి అని చెప్పి అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా అక్కడ కొండలో నుంచి ఒక పాత్ లాగా ఉంది. దాంట్లో నుంచి అయితే వాటర్ కంటిన్యూస్ గా వస్తాయి అని చెప్తున్నారు. వాటర్ కూడా చాలా క్లియర్ గా అయితే కనబడుతున్నాయి మనకి. సో అక్కడ నుంచి మనము కోనేరు అవన్నీ చూసుకొని రాగానే మనకి స్వామివారి ముందే ఒక పెద్ద నందీశ్వరుది అయితే విగ్రహం లాగా ఉంది. సో ఏంటంటే అది ఆ నంది క్రమక్రమాన కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి అయితే అంటున్నారు. సో మన కోరికలవన్నీ ఆ నందికి చెప్పుకొని మనం అయితే ఈ ట్రిప్ ని ఇట్లా కంటిన్యూ చేసేస్తున్నాము. సో ఈ మహానందిలో నుంచి యాగంటికి వచ్చాం కదా, యాగంటిలో ఇవన్నీ చూసుకొని ఇక్కడ పైన ఇంకొక టెంపుల్ లాగా ఉంది, గృహలాగా. సో అక్కడికి మనల్ని ఎవరిని ఎలో చేయట్లేదు, క్లోజ్ చేసి ఉంది. మరి మేము వెళ్ళిన టైంలో క్లోజ్ చేసి ఉందా, అది ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుందా అనేది తెలియదు. సో ఇక్కడ యాగంటిలో మనము ఆ నంది దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ స్టెప్స్, ఇట్లా మనం పైకి వెళ్తే అక్కడ ఒక గృహలాగా ఉంది. ఆ గృహలో సమ్ గబ్బిలాల సౌండ్లు అయితే వినపడుతున్నాయి, కొంచెం క్లియర్ గానే వినపడుతున్నాయి మనకైతే. పైకి అయితే ఎలో లేదు. మరి మేము వెళ్ళిన టైంలో ఉందేమో అని అట్లా అనుకుంటున్నాము. మరి ఎప్పుడు క్లోజ్ లో ఉంటుందా, మరి మీరు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా ఇట్లానే ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కాకపోతే ఏంటంటే మొత్తం కొండలోనే ఉంది అసలు టెంపుల్ మొత్తం. మీరైతే కంపల్సరీ వెళ్తే యాగంటి యు ఆర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆ స్వామివారినే గాని ఆ బయట ఉన్న నందీశ్వరునే గాని మొత్తం అంతా మనకి ఒక రాజ్యంలో ఉన్న టైంలోకి వెళ్ళి మనం ట్రావెల్ చేసి చూసినట్టయితే అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, మస్ట్ విజిట్ అని చెప్తానండి. నేను అయితే యాగంటికి ఖచ్చితంగా వెళ్ళండి. చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ మన
అక్కడ మనం లోపల చూసాం కదా కోనేరు, ఆ కోనేరులో నుంచి ఈ బయటకి పెద్ద కోనేరులోకి వాటర్ బయటకి అయితే వస్తాయి. సో ఈ రోజు అయితే మనం శ్రీశైలం నుంచి యాగంటి నుంచి మహానంది వరకు అయితే వచ్చేసాము ఈ డే 2 లో ట్రిప్. సో ఈ డే 2 లో దిగిన పిక్స్ అవన్నీ అయితే నేను యాడ్ చేస్తున్నాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. దాంతో పాటు మన ఛానల్ ని తప్పకుండా మర్చిపోకుండా అయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకుంటున్నాను. దాంతో పాటు ఇంకెవరైనా డే 1 బ్లాగ్ చూడకపోతే డే 1 ట్రావెల్ బ్లాగ్ చూడండి, మీ అందరికీ అయితే నచ్చిద్ది. అండ్ డే 2 లో కూడా మేమైతే శ్రీశైలం నుంచి వచ్చాము. యాక్చువల్గా డే 1 లో ఏంటంటే మనం మార్నింగే విజయవాడ టెంపుల్ కి వెళ్ళి అక్కడి నుంచి మనం అయితే నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళాము అనుకుంటున్నారు, చూసారు కదా మీ అందరూ బ్లాగ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అక్కడ నుంచి మనం కోటప్పకొండ నుంచి శ్రీశైలం అయితే వచ్చేసాము. ఇంకా డే 2 లో మనం శ్రీశైలంలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి మహానంది నుంచి ఆగండి. సో డే 3 లో ఎక్కడికి వెళ్తాం అనేది కూడా మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూసేస్తున్నారు. తప్పకుండా మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ మినీ వినింగ్ లో. బై బై గాయ్స్.